దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు ఆనందకరమైనటువంటి మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, దేవుడంట మేలును మీ మీదికి రప్పింపబోచున్నాడు. ఎంత అద్భుతం అండి! కీడును రప్పించడం విన్నాము కానీ దేవుడు మేలునే రప్పింపబోతున్నాడంట. మేలును మీ పైకి తీసుకొస్తున్నాడట. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 42వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. దేవుడు ప్రజలందరి మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే దేవుడు ప్రజలందరి మీదకి కీడును రప్పించి ఉన్నాడు. ఎందుకు కీడును రప్పించి ఉన్నాడంటే, నీ ప్రవర్తనను బట్టి, నీ కుటుంబ ప్రవర్తనను బట్టి దేవుని బిడ్డలారా, దేవుని హృదయం నొచ్చుకొని ఉన్నది. ఎప్పుడైతే దేవుని హృదయం నొచ్చుకునేటటువంటి రీతిగా నీ ప్రవర్తన ఉన్నదో, అప్పుడు కీడును నీ కుటుంబానికి తలపెట్టి ఉన్నాడు. అలాగుననే ఏ రీతిగానైతే కీడును తలపెట్టి ఉన్నాడో, నీ దేవుడు ఆ కీడులో నువ్వు మొరపెట్టి ఉండొచ్చు, నువ్వు వేదన పడి ఉండొచ్చు, ఆయన వైపు నువ్వు తిరిగి ఉండొచ్చు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. కీడును రప్పించినట్టే మేలును కూడా నేను రప్పించబోతున్నాను. మేలును రప్పించినటువంటి దేవుడు ఇంకేం మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం, వారికి మేలు చేతకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. పెళ్లగించుటకు నాటుటకు దేవునికి అధికారం ఉంది. అదే అధికారం ఇర్మియాకి ఇచ్చాడు. ఇర్మియాకి ఇచ్చిన అధికారమే కావచ్చు, ఆయనకున్న అధికారమును బట్టి ఆయన ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. వారికి మేలు చేతకు వారి యందు ఆనందించుచున్నాను. నీ ప్రవర్తన బట్టి, నీకున్నటువంటి భయమును బట్టి, భక్తిని బట్టి దేవుడు నీ యందు ఆనందించి ఆయన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఈ దేశంలో ఆయన నిన్ను నిశ్చయముగా నాటుతూ ఉన్నాడు. నాటబడిన చెట్టు వలె, దేవుని చేత నాటబడినటువంటి చెట్టు, నాటబడినటువంటి మొక్క వలెని ఉంటావట దేవుని బిడ్డలారా. ఆ రీతిగా దేవుడు నిన్ను నాటుతూ ఉన్నాడు. చూడండి వాక్యము ఏ రీతిగా ఉందో. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. ఎక్కడి నుండైతే దేవుడు నిన్ను తీసివేశాడో, నీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేక నిన్ను తీసివేసినాడు, నీ చూపు సరిగ్గా లేక, నీ మాటలు సరిగ్గా లేక, నీ క్రియలు సరిగ్గా లేక నిన్ను తీసివేసిన దేవుడు, నువ్వు మారు మనసు పొంది ఉన్నావని నీ యందు ఆయన ఆనందిస్తూ నీ ప్రవర్తన బట్టి మరలా ఆయన నీ ఉన్నటువంటి నీ స్థలానికి నిన్ను తీసుకొచ్చి ఆయన నిన్ను నాటుతూ ఉన్నాడు. పెళ్లగింపక నాటుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! అలాంటి ప్రవర్తన నీలో ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ప్రవర్తన, అలాంటి దేవుని భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని చేత పెళ్లగింపబడినవేమో, పెరికివేయబడినవేమో, మరలా ఆయన నాటుతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ, మొదటి దిన వృత్తాంతములు 17వ అధ్యాయము 10వ వచనం, నీ పగవారినందరిని నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలగజేయనని నేను నీకు తెలియజేసి తిని. పెళ్లగించడమే కాదు, పెళ్లగించినటువంటి చోట ఆయన నిన్ను నాటి, నీకు శత్రువులు అనేవారు లేకుండా నీ శత్రువుని అణిచివేసి, నీ గర్భము మూయబడి ఉన్నదా, నీ గర్భమును ఆయన తెరుస్తాను అంటూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. దుష్టులు శ్రమ పెట్టకుండా రీతిగా ఆయన నిన్ను నాటుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మేలును మీ మీదికి రప్పిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ మాట మార్చుకో. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయాన్ని, ఈ దినమును నువ్వు సద్వినియోగం చేసుకో. ఒకవేళ ఈ సమయమును సద్వినియోగం చేసుకోకపోతే ఈ మాటలు నీ జీవితంలో నెరవేరవేమో, నీ కుటుంబంలో నెరవేరవేమో, దేవుడు నీకు ఇచ్చేటటువంటి అవకాశమేమో నిన్ను నాటుతానంటూ ఉన్నాడు.
శత్రువులు లేకుండా చేస్తానంటున్నాడు. మూయబడినటువంటి గర్భమును తెరుస్తానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టరు. ఎంత అద్భుతం అండి! దుష్టులు నిన్ను శ్రమ పెట్టేటటువంటి స్థితి ఉండదట. ఆ రీతిగా క్షేమమును భద్రతను ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు. ఒకడు చెట్టును నాటగా వర్షము దానిని పెంచును, కానీ దేవుడు నిన్ను నాటుతున్నాడు. అదే కాకుండా దీవెనకరమైనటువంటి వర్షములు ఆయన మీ పైన కుమ్మరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలవల యోరను, దాని వేళ్ళు తన్నును, పెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చేత నాటబడినటువంటి చెట్టువి, నువ్వు దేవుని చేత నాటబడినటువంటి మొక్కవి కనుక నువ్వు ఎలాంటి పరిస్థితి నీకు ఉన్నప్పటికీ నువ్వు చింత నొందవు, కాపు మానవు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నాటి పచ్చగా నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరమైనటువంటి వర్షముతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్.